నమస్కారం అండి అందరికీ. ఓం సాయిరామ్. ఈరోజు నేను మీతో నా జీవితంలో జరిగిన ఒక నిజమైన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నానండి. నేను ఒకానొక నాడు మేము ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాము. మా ఇంట్లో తినడానికి కూడా కష్టంగా ఉండేది. సడన్గా నాకు ఎంతో దుఃఖం అయిపోయిందండి. అప్పుడు నేను చాలామంది దేవుళ్ళని కోరుకున్నాను, వేడుకున్నాను. మా కష్టాలు తీర్చమని ఎంతమంది దేవుళ్ళని కోరుకున్నాను. అలాగే ఒకనాడు మా ఇంటి దగ్గర ఒక సాయిబాబా మందిరం ఉండేదండి. రోజు అక్కడికి వెళ్ళి మా కష్టాలని చెప్పేదాన్ని, నా కుటుంబాన్ని నన్ను ఆదుకో, రక్షించు అని చెప్పి వేడుకునేదాన్నండి. అప్పట్లో నాకు చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే షిరిడీకి వెళ్ళొస్తే మన కష్టాలు తీరుతాయి అని చెప్పేవాళ్ళండి. నేను అది వినేసి షిరిడీకి వెళ్ళాలి అని నాకు ఒక కోరిక ఉండేది. నేను సాయిబాబా మందిరానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను కూడా నీ సన్నిధికి రంపించుకో నాయనా, నేను షిరిడీకి రావాలనుకుంటున్నాను అని చెప్పి ఆయనకి చెప్పేదాన్ని. నేను చాలా రోజులు అడుగుతున్నాను, ఆయన నాకు స్పందించడం లేదు. ఎందుకు సరేలే మనకు అదృష్టం లేదేమో అని నేను గమ్మునైపోయానండి. సడన్గా ఒకనాడైతే నాకు నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది. తను నాతో కనిపించింది, నాతో మాట్లాడింది, నా బాధను తెలుసుకునింది. మళ్ళీ తను వెళ్ళిపోయింది. నాకు గత కొన్ని రోజుల తర్వాత కూడా తనకు కనిపించలేదు. సడన్గా ఒకరోజు కనిపించిందండి. తను కనిపించి నాకు ఒక మాట అనింది. నేను ఇలాగా షిరిడీకి టూర్ వేస్తున్నాను, నాతో వస్తావా అంటూ అడిగిందండి. నేను అప్పట్లో ఇంట్లోనే ఉండేదాన్ని. నా దగ్గర అంత డబ్బు కూడా ఉండేది కాదు. మేము అప్పుడు కష్టాల్లో ఉన్నాము కాబట్టి నేను తనకి వస్తానని చెప్పలేదు, రాదని చెప్పలేదు. లేదు, నేను నా పిల్లల్ని అడిగి చెప్తానని చెప్పి తనకి చెప్పానండి. తను వెళ్ళిపోయింది. సరేలే నీ ఇష్టం ఉంటే చెప్పు అని చెప్పి తను వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను నా పిల్లలకి చెప్పాను, ఇలా షిరిడీకి వెళ్తే మంచిదంటారా, వెళ్ళమంటారా అంటే వాళ్ళు నాకు ఒక 1000 రూపాయలు అప్పు తీసి ఇచ్చారండి. నేను అప్పట్లో షిరిడీకి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము. తిన్నా తినకపోయినా ప్రశాంతంగా ఉన్నామండి. ఏ కష్టాలు తగ్గాయి, అలాగని కష్టాలు కూడా తగ్గాయి. మేము ప్రశాంతంగా ఉన్నాం. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, దేవుడు లేక ఏం కాదు, మనం భక్తితో దేవుణ్ణి పూజించాలి. కానీ ఏదో ఒక రూపంలో ఆయనే మనకు దర్శనమిస్తాడు. నాకు నా స్నేహితురాల రూపంలో దర్శనం ఇచ్చాడండి. ఆ స్నేహితురాలు రావడం ఏంటో, నన్ను తీసుకెళ్ళడం ఏంటో, తనే నాకు దగ్గరుండి అన్నీ చూపించడం ఏంటో, మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలింది. నేను అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో నా బాధలన్నీ చెప్పుకోగలిగాను. ఆయన నా బాధలన్నీ విన్నాడు, నా కష్టాలు తీర్చాడు. ఇప్పుడు మేము ప్రశాంతంగా సంతోషంగా ఉన్నామండి. దేవుణ్ణి నమ్మకంతో పూజించాలి. ఇదే నా నిదర్శనం. ఓం సాయిరామ్. నమ్మండి, బాబాగారిని నమ్మండి. నమ్మితేనే జీవితం. ఇప్పట్లో నమ్మకం ఉంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాము. దేన్నైనా సరే ధైర్యంతో ఎదుర్కోండి. ఏదున్నా సరే మనసు పెట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఓం సాయిరామ్.